కోర్ట్. ఈ మూవీ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో ఒక వ్యక్తిని ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ చేస్తే తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనే పాయింట్ మీద ఈ మూవీ అయితే తీశారు. మరి బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న చందు అదే ఊరికి చెందిన మంగపతి కోడలనైతే లవ్ చేస్తాడు. వారిద్దరి ప్రేమ విషయం మంగపతికి తెలియడంతో చందుని ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ చేశాడనమాట. మరి అప్పుడు జూనియర్ లాయర్ తేజ చందు కేసుని ఒప్పుకోవడం, తర్వాత చందుని ఎలా బయటకు తీసుకొచ్చాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ప్లస్ పాయింట్ చూస్తే మంగపతి క్యారెక్టర్లో శివాజీ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి మెయిన్గా డైరెక్టర్ రామ్ జగదీష్కి ఈ మూవీ ఫస్ట్ మూవీ అయినా కూడా స్టోరీ పరంగా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీతో, అలాగే సెకండ్ హాఫ్లో సస్పెన్స్ సీన్స్‌తో ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ప్రియదర్శికి ఈ మూవీ తన కెరియర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందనిపిస్తుంది. అలాగే రోషన్ అండ్ శ్రీదేవి పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. మెయిన్‌గా బీజీఎం అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే మైనస్ పాయింట్ చూస్తే నాకు సాంగ్స్ ఒకటే యావరేజ్ అనిపించాయి ఈ మూవీలో. బట్ ఓవరాల్ ఒక కొత్త పాయింట్‌తో ఈ మూవీ డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నేనైతే 3/5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ.